గమనించండి, దేవుడు సౌలుగా ఉన్న పౌలుని పిలుచుకున్నాడు. పిలిచి నీవు అన్యజనులకు అపోస్తలుడుగా ఉండు అని తనకు అభిషేకించి పిలిచి వరములిచ్చి బహుబలముగా వాడుకున్నాడు దేవుడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. పిల్లారా, ఆ దినాలలో ఎటు చూసినా పౌలు భక్తుని యొక్క పరిచర్యే కనబడుతోంది. ఎక్కడ విన్నా సరే అతను బోధించే బోధనలే మారుమ్రోగుతున్నాయి. అతడు చేసినటువంటి ఆ సేవలో వేలాది మంది రక్షించబడ్డారు. పౌలు చేతిలో ఉన్నటువంటి రుమాలు కానీ నడికట్టు కానీ, ఆ చిన్న రుమాలు తగిలినా కూడా రోగులు బాగుపడిపోయేవారు, దెయ్యాలు పారిపోయేది. ఎప్పుడైనా గమనించారా? ఒక రుమాలు తీసుకొని ఆ రోగి మీద, అంటే పౌలు వాడిన రుమాలు తీసి రోగి మీద వేస్తే రోగి బాగుపడిపోయాడు. పౌలు కట్టిన నడికట్టు తీసి పిల్లరా దెయ్యం పట్టిన వారిని పెడితే పారిపోయి దెయ్యాలు. పౌలుని దేవుడు అంత బలముగా వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహాభక్తుడు అపోస్తలుడైన పౌలు. పిల్లరా, గొప్ప సేవ చేసినటువంటి ఆ అపోస్తలుడైన పౌలు సీలయు ఎక్కడికి వచ్చారట? బెరయా అనే పట్టణానికి వచ్చారు. పట్టణానికి వస్తే పౌలు చెప్తున్నాడు వాక్యాన్ని. పౌలు వాక్యాన్ని చెప్తుంటే ప్రియులారా, బెరయా పట్టణములో ఉన్న విశ్వాసులు అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి బోధ లేఖనానుసారంగా ఉందా లేదా అని పరిశీలిస్తున్నారట. హల్లెలూయా.